భారీగా పెరుగుతున్నాయి, ఎయిర్పోర్ట్లు భారీగా పెరుగుతున్నాయి. అంటే ఒక రకంగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాం అని అనుకుంటున్నాం. కానీ అదే నేపథ్యంలో ఎక్కువగా ఎయిర్పోర్ట్లు దాదాపుగా మన దేశంలో 81 విమానాశ్రయాలు, 81 ఎయిర్పోర్ట్స్ భారీ నష్టాల్లో కూరుకుపోయినాయి అనేది తాజాగా వెల్లడైన అంశం. ఏఐఏ నిర్వహణలో ఉన్న 81 విమానాశ్రయాలు నష్టాల్లో ఉన్నాయట. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఐఐకి సంబంధించి తాజాగా వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే, నిర్వహణలో ఉన్న 81 విమానాశ్రయాలు నష్టంలో ఉన్నాయి. దశాబ్ద కాలంగా ఇవి 10,000 కోట్లకు పైగా నష్టాన్ని అయితే మూటగట్టుకోవడం. వీటిలో 22 విమానాశ్రయాల్లో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. నష్టాల జాబితాలో ఉన్న ఏఐ ఎయిర్పోర్టుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 7 ఎయిర్పోర్ట్లు ఉన్నాయట, మన తెలుగు రాష్ట్రాల నుంచి. ఇటీవల కేంద్ర పౌర విమానయాన శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం 2015-16 నుంచి 2024-25 మధ్య దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధీనంలో ఉన్న 81 విమానాశ్రయాలు మొత్తం 10,852.9 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ విమానాశ్రయం